హాయ్ హలో వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే నేను బెల్లం పాల తలికలు వండుతున్నాను. ఇదైతే చాలా సింపుల్గా టెంపుల్ స్టైల్లో వండొచ్చు. ముందైతే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. 2-3 సార్లు కడుక్కుని ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని ఒక అరగంట సేపు నాననివ్వండి. నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. దీన్ని అయితే సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈలోపు పక్క స్టవ్ మీదే పాలు కూడా పెట్టేసుకోండి. పాలు కూడా మంచిగా మరిగిపోతాయి. ఇక్కడైతే నాకు చక్కగా ఉడుకుతున్నాయి. సగ్గుబియ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఈ బెల్లం పాల తలుకులు అయితే మా అమ్మ మా చిన్నప్పుడు వండేది. పాల తలుకులు ఎలా వచ్చాయో అనుకునేదాన్ని. ఇప్పుడైతే అర్థమైంది. మీరు కూడా నాలాగే ఎవరైనా అనుకున్నారా? అలా అనుకున్న వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్పు బియ్యపు పిండి తీసుకోవాలి. బియ్యపు పిండిలోనే కొన్ని వాటర్ పోసుకుని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. బియ్యపు పిండి అనేది గట్టిగానే ఉండాలి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా. ఇక్కడైతే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందు కాసి పెట్టుకున్న పాలను ఇందులో పోసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. ఇదైతే సిమ్లో పెట్టుకునే వండండి. పాలను కొంచెం సేపు మరగనివ్వాలి. పాలు అనేది ఎంత ఎక్కువ పోసుకుంటే అంత మంచిగా ఉండిద్ది టేస్ట్. ఇలా కొద్దిసేపు తిప్పుతూనే ఉండండి, లేకపోతే పాలు పొంగిపోతాయి. ఇప్పుడైతే చక్రాల గిద్దలు ఉంటాయి కదా, అవి తీసుకోండి. మనం ముందు కలిపి పెట్టుకున్న బియ్య పిండి ఉండలని ఇలా చేసుకుని వేసుకోవాలి. బండ చక్రాల గిద్దలు ఉంటాయి కదా, అవి అయితే మంచిగా ఉంటాయి. ఇలా చక్రాల గిద్దలతో కొంచెం కొంచెంగా నొక్కుని వేసుకోవాలి. అట్లానే పిండి మొత్తం వేసేయాలి. ఇప్పుడైతే ఈ పాల తలుకులను కూడా ఉడకనివ్వాలి. మంచిగా తొందరగానే ఉడికిపోతాయి. ఒక 5 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. మనం ఏదైతే కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం కూడా మంచిగా కరగనివ్వాలి. ఇందులోనే బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం అయితే కరిగేలోపు పక్కన ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే పాల తలుకులో కొంచెం ఇలాచీ నూనె మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఇందులో వేసేయాలి. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇదైతే వేడివేడిగా కంటే చల్లారిన తర్వాత తింటే చాలా బాగుండిద్ది. ప్యాటర్న్ కూడా థిక్గా ఉండాలి. ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇక్కడైతే నాకు మంచిగా ఉడికిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ బెల్లం పాల తలుకులు రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.